హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్ తో టైం పాస్ చేయడానికి మంచి మూవీస్, వెబ్ సిరీస్లు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ నేను చెప్పబోయే కంటెంట్ అంత మైండ్ బ్లోయింగ్ అనిపించకపోవచ్చు, కానీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో బెస్ట్ టైం పాస్ ఎంటర్టైనర్స్ ఇవే. అందుకే వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చిన కంటెంట్ ఏదో కామెంట్లో చెప్పండి. మరియు మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే కనీసం ఒక లైక్ అయినా వేయండి. మా ఎఫర్ట్స్ కి అదే మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మొదటి మూవీ గాయపడ్డ సింహం. హీరో యుఎస్ వెళ్లి సెటిల్ అవ్వాలని డ్రీమ్ లో ఉంటాడు. కానీ ట్రంప్ పెట్టిన కొన్ని రూల్స్ వల్ల అతని ప్లాన్స్ మొత్తం పాడైపోతాయి. అక్కడి నుండి తన లైఫ్ పూర్తిగా టర్న్ అవుతుంది. తర్వాత జరిగిన సంఘటనలు, గ్యాంగ్స్ మధ్య చిక్కుకోవడం, కామెడీ, స్పూప్ ఎలిమెంట్స్ తో మూవీ ముందుకు వెళ్తుంది. కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది, ఇంకొన్ని చోట్ల ఇవి ఎందుకురా అనిపిస్తుంది. అయినా టైం పాస్ కోసం మాత్రం ట్రై చేయొచ్చు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3. నెక్స్ట్ మూవీ TN 2026. తమిళనాడులో రాజకీయాల గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత అక్కడ జరిగిన హంగామా అందరికీ తెలిసిందే. అలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని సెటైరికల్ గా చూపిస్తూ వచ్చిన మూవీ ఇది. మూవీ టీం మాత్రం ఇది విజయ్ మీద కాదు అని చెప్పిన, సినిమా చూస్తే మాత్రం ఎవరి ఇన్స్పిరేషన్ తో తీశారో ఈజీగా అర్థమైపోతుంది. కథలో కుల్కాంత్ కుమార్ అనే హీరో అనుకోకుండా స్టార్ అవుతాడు. ఆ తర్వాత రాజకీయ నాయకులు అతని ఫేమ్ ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారు. సినిమా హీరో రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది, అతని లైఫ్ ఎలా మారుతుంది అనే పాయింట్ ని ఫన్ మరియు సెటైరికల్ గా చూపించారు. ఇది సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ కాదు, జస్ట్ టైం పాస్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కూడా ఈజీగా చూసేయొచ్చు. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3. తరువాత మలయాళ మూవీ మధు విధు. హనీమూన్ అనే అర్థం వచ్చే ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్. అమృత్ రాజ్ అనే కేఫ్ ఓనర్ పెళ్లి ప్రయత్నాలు వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అతని జీవితంలోకి స్నేహ అనే అమ్మాయి వస్తుంది. అక్కడి నుండి స్టార్ట్ అయిన లవ్ స్టోరీకి ఒక చిన్న ట్విస్ట్ రావడంతో వారి లైఫ్ ఎలా మారిందనేది సినిమా. మూవీ మొత్తం చాలా సింపుల్ గా ఫ్యామిలీతో చూసేలా ఉంటుంది. కొన్ని హ్యూమర్ సీన్స్ అండ్ చిన్న ట్విస్ట్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3. నెక్స్ట్ మూవీ మేము కాపులం వెబ్ సిరీస్. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ కాన్సెప్ట్ తో వచ్చిన ఫన్ థ్రిల్లర్ ఇది. గజపతి రాజు అనే వ్యక్తి సలార్ రాజు అనే కోడిపై భారీ ఆశలు పెట్టుకుంటాడు. కానీ టోర్నమెంట్ ముందు ఆ కోడి మిస్ అయిపోతుంది. దాన్ని వెతికే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుంది. కొన్ని ట్విస్ట్లు, కామెడీ, లోకల్ నేటివిటీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది హై లెవెల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, కానీ తెలుగు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే టైం పాస్ సిరీస్. ఇది G5 లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3. లిస్ట్ లో చివరి మూవీ సిస్టమ్. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన తండ్రి పేరుతో కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కేసులు సాల్వ్ చేస్తూ వెళ్లే సమయంలో జస్టిస్ అంటే ఏమిటి, నిజంగా సరైనది ఏది అనే డైలమాలో పడుతుంది. ఇది పూర్తిగా కోర్టు రూమ్ థ్రిల్లర్ కాదు, డ్రామా, ఎమోషన్స్ అండ్ స్ట్రగుల్స్ మిక్స్ చేసి తీసిన మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 3. ఇవి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని మంచి టైం పాస్ మూవీస్ అండ్ సిరీస్లు. వీటిలో మీరు ఏది చూశారు, లేక మీకు ఏది చూడాలని ఉంది కామెంట్ లో చెప్పండి. మరియు మన కంటెంట్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి, ఇంకా ఇలాంటి ఓటీటీ సజెషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.